నమస్తే, వెల్కమ్ టు వి9 న్యూస్. నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ను వణికిస్తున్న జికా వైరస్. యూపీలో సెంచరీ దాటిన జికా వైరస్ కేసులు. ఖమ్మం జిల్లాలో త్రుటిలో తప్పిన ప్రమాదం. బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన బైక్. భైంసాలో శివుడి విగ్రహం ధ్వంసం. రహదారిపై నిరసనకు దిగిన గ్రామస్తులు. కర్నూలులో విద్యార్థి సంఘాల ధర్నా. విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. ఇక వార్తల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ను జికా వైరస్ వణికిస్తోంది. కొత్తగా 16 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు యూపీలో 106 కేసులు నమోదయ్యాయి. కొత్తగా వైరస్ బారిన పడిన వారిలో 9 మంది పురుషులు, 7 మహిళలు, 2 గర్భిణులు ఉన్నారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీపాల్ సింగ్ మాట్లాడుతూ, కొత్తగా వైరస్ బారిన పడిన 16 మంది కాన్పూర్లోని హర్జీందర్ నగర్, ఫోకార్పూర్, తివారీపూర్, బగియా, క్వాజీ కేరా ప్రాంతాలకు చెందినవారని చెప్పారు. వైరస్ బారిన పడిన గర్భిణులకు వైద్యులు అల్ట్రాసౌండ్ టెస్టులు నిర్వహించారని, 2 గర్భిణుల్లో పిండాలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ ద్విచక్ర వాహనం బట్టల దుకాణంలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఆ దుకాణంలో ఉన్నవారు ఈ ఘటన నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. బైక్ దూసుకొచ్చిన సమయంలో షాప్లో 2 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. బైక్ రావడాన్ని వెంటనే గమనించినా పక్కకు వెళ్లడంతో వారు క్షేమంగా బయటపడ్డారు. ఇక బైక్ నడుపుతున్న యువకుడు కూడా క్షేమంగా ఉన్నాడు. పోలీసులు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ఈ ఘటన జరిగినట్లు వాహనదారుడు తెలిపాడు. ఖమ్మంలోని రావిచెట్టు బజార్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. నిర్మల్ జిల్లా భైంసాలో శివుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దాంతో స్థానికులు రహదారిపై నిరసనకు దిగారు. భైంసా పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటన మరొక ముందే గోపాల్ నగర్లో శివుడి విగ్రహం ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. గోపాల్ నగర్ శ్మశాన వాటికలో శివుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నిత్యం పూజలు నిర్వహించే శివుని విగ్రహాన్ని ఈ విధంగా ధ్వంసం కావడం స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భైంసా బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కిరణ్ కారే చేరుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల్ చౌదర్పల్లి గ్రామంలో కొత్త కాలనీ చౌరస్తా నుండి బాలయ్య ఇంటి వరకు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ నిధుల నుండి గ్రామ సర్పంచ్ చంద్రయ్య చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ తనయుడు రామస్వామి, మాజీ ఎంపీటీసీ భగవాన్ రెడ్డి, విలేజ్ సెక్రటరీ బాలరాజ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. జరూరిగా అయిపోయింది. జరూరిగా అయిపోయింది. జరూరిగా అయిపోయింది. జరూరిగా అయిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రావులరాజు బీసీల గర్జన సభ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. బీసీలకు చట్టసభల్లో 56% రిజర్వేషన్ కల్పించాలని, బీసీ విద్యార్థులకు బీసీ హాస్టల్ పక్కా భవనాలను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఆయన కోరారు. వచ్చినప్పుడే అక్క మరి ఊరూరా తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తిరిగి ఊరూరా తిరిగి అక్కలకు చెల్లెలు అందరూ బతుకమ్మకు బహుజనుల బతుకమ్మ మరి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా బీసీ కుల జనగణన చేయాలి. ఎందుకంటే పందులకు, కుక్కలకు, సింహాలకు, చెట్లకు, పిల్లులకు లెక్కలుంటాయి కానీ బీసీ కులగణన, బీసీ కులాలకు లెక్కలు ఎందుకున్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా దేశ జనాభా మరి చట్టసభల్లో, పార్లమెంట్లో చట్టసభలో 56% రిజర్వేషన్ కల్పించాలి. లేని ఎడల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బీసీలంతా పార్టీలకు అతీతంగా ఏకమై ఖచ్చితంగా బీసీలకు 56% రిజర్వేషన్. బీసీల ఐక్యత కోసం కృషి చేస్తున్నప్పటికీ మేముగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. బీసీలకు రాజ్యాధికారం రావాలన్నా మొత్తం పీడిత కులాలన్నీ ఒకతాటి మీదకి వస్తే తప్ప అది సాధ్యం కాని పరిస్థితి అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం.
స్వాతంత్రం వచ్చిందని చెప్పబడుతున్నటువంటి 70 ఏళ్ల కాలంలో ఎక్కడేసిన గొంగడు అక్కడన్నట్టే విభజించు పాలించు అనేటువంటి పద్ధతుల్లోనే పాలక వర్గాలు ఇవాళ ఏ కులాలను కలవనీయకుండా కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప మరొకటి కాదు. అందుకోసం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కూడా ఒకతాటి మీదకి వస్తే తప్ప వీళ్ళకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. అందుకోసం వీళ్లకు అన్ని రంగాలలో విద్య, ఉద్యోగం, సకల రంగాలలో వాళ్ళకు సముచిత స్థానం కలగాలి అని అంటే ఖచ్చితంగా కేవలం ముందుగా బీసీలు ఐక్యం కావాలి. ఆ తర్వాత మిగతా పీడిత కులాలన్నింటినీ కలుపుకొని పోవాల్సినటువంటి ఆవశ్యకత ఇవాళ ఉన్నది. లేని పక్షంలో ఇంకా 70 ఏళ్ళైనా వీళ్ళ పరిస్థితి ఇట్నే ఉండేటువంటిది అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా పాలక వర్గాలు ఎవరు వచ్చినా వీళ్ళనందరినీ ఒకటి కానియరు. వీళ్ళంతా ఒకటైతే వాళ్ళని ప్రశ్నిస్తారనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి అంత పెద్ద కుట్రని భగ్నం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. అందుకోసం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు ఇవాళ ఏ కులాలకు ఎట్లా ఏ ప్రాతిపదిక మీద వాళ్ళను ఏ రకమైనటువంటి ఎన్ని రకాలుగా పీడిస్తున్నారు, ఎన్ని రకాలుగా అణిచివేస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు జాయింట్ సిపి రమేష్ రెడ్డి నేతృత్వంలో కార్డన్ సెట్ చేశారు. ఈస్ట్ జోన్ పరిధిలోని అంబర్పేట పోలీసులు స్టేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్, దుర్గానగర్లో కార్డన్ సెట్ నిర్వహించారు. ఈస్ట్ జోన్ ఏసీపీ వెంకటరమణ, 4 ఇన్స్పెక్టర్లు, 6 సబ్ ఇన్స్పెక్టర్లు, 150 పోలీస్ సిబ్బంది ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు. ఈ సెర్చ్లో సరైన ధృవపత్రాలు లేనటువంటి 37 ద్విచక్ర వాహనాలను, 7 ఆటోలను, అక్రమ గుట్కా, విదేశీ సిగరెట్లను విక్రయిస్తున్న షాప్ యజమానులను అదుపులోకి తీసుకున్నారు. 1000 గుట్కా ప్యాకెట్లు, విదేశీ సిగరెట్లను సీజ్ చేసినట్లు జాయింట్ సిపి రమేష్ తెలిపారు. ఈరోజు సాయంత్రం ఒక 2 గంటలు అంబర్పేట పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న దుర్గానగర్ మరియు అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో కార్డన్ అండ్ సర్చ్ అంబర్పేట పోలీసులు మరియు దాదాపు 150 మంది అదనపు పోలీసు బలగాలతో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలకు మనము సీసీటీవీల గురించి తెలియజేయడం జరిగింది. మన భద్రత భరోసా ఏ విధంగా ఉండాలో తెలియజేయడం జరిగింది. అట్లాగే సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ చేయడం జరిగింది. గుట్కా మరియు గాంజా ఇతర మత్తు పదార్థాల గురించి సేవించడం గురించి, వాటిలో వ్యాపారం చేయడం గురించి కూడా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. వీటి బారిన పడవద్దని చెప్పేసి యూత్కి కూడా తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఈ సర్చ్లో భాగంగా చేస్తున్నప్పుడు దాదాపు ఒక 29 సరైన డాక్యుమెంట్స్ లేని మోటార్ సైకిల్స్ మరియు తప్పుడు నెంబర్ ప్లేట్లు పెట్టుకున్న మోటార్ సైకిల్స్ చాలాలో ఎగవేయాలని చెప్పేసి నెంబర్ ప్లేట్లు ట్యాంపర్ చేసినవి. అట్లాగే ఒక 10 ఆటో రిక్షాలు, ఆటోలు కూడా అట్లాగే ఫైన్లు ఎగవేయాలని ట్యాంపర్ చేసుకున్నారు నెంబర్ ప్లేట్స్. ఇవన్నీ కూడా ఈరోజు స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా వెరిఫై చేయించిన తర్వాత వాటికి సంబంధించిన ట్రాఫిక్ చాలన్లు క్లియర్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా రియలైజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే అక్కడున్న పాన్ షాపుల్లో గుట్కా గురించి, తర్వాత గాంజా ప్యాకెట్లు గురించి కూడా సోదాలు నిర్వహించినప్పుడు మాకు దాదాపు ఒక 1000 ప్యాకెట్లు గుట్కాలు, తర్వాత అట్లాగే ఫారెన్ సిగరెట్లు ట్యాక్స్ కట్టకుండా ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ రూట్స్లో తీసుకొని వస్తున్న ఈ ఫారెన్ సిగరెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. ఒడిశా సచివాలయంలో 2 ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. 3 అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. 2 రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు.
ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వానికి సంక్షేమం గుర్తుకు వస్తుందని బీజేపీ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావు అన్నారు. బర్కత్పురాలోని బీజేపీ కార్యాలయంలో సెంట్రల్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలతో ప్రజలకు మభ్యపెడుతున్నారన్నారు. అబద్ధాలతో ప్రజలను గారడి చేసి పాలనను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. 18న నాంపల్లి, 25న ఖైరతాబాద్, 26న జూబ్లీహిల్స్లో వికలాంగులకు సైకిళ్లు, కృత్రిమ అవయవాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక వర్క్షాప్ పెట్టిన ముందు దాంట్లో అందరినీ పిలవడం, ఫిజికల్లీ ఛాలెంజ్ ప్లస్ 60 years ఎబో ఉన్నటువంటి పెద్దలకు కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ స్కిప్స్ అవన్నీ కూడా ఇవ్వడానికి కూడా అలెంట్లో ముందుకు వచ్చింది. కాబట్టి అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, తర్వాత నరేంద్ర మోడీ గారు ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్ కాబట్టి అవి కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అందే విధంగా మనం జాగ్రత్తగా ఆ యొక్క కార్యక్రమం చేపట్టాలని కూడా చెప్పారు. దాంట్లో బాగానే అన్నింటితో కూర్చున్నప్పుడు 2-3 మీటింగ్ల తర్వాత వచ్చినటువంటి కన్క్లూజన్ ఏంటంటే డిసెంబర్ 11th అంబర్పేట సంబంధించినటువంటి ఒక వర్క్షాప్ ఉంది. దాంట్లో అందరినీ కూడా మనం అన్ని బూతుల నుంచి కూడా అంబర్పేటలో ఉన్నటువంటి అన్ని బూతుల నుంచి కూడా మనం సర్వే చేసి అక్కడ ఎవరెవరికి నీటి తీసుకున్నారో వాళ్ళని కూడా ఈ యొక్క కార్యక్రమం వచ్చేదని చూడడం. ఆ కార్యక్రమం వచ్చినంత అల్లించుకో వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. వాళ్ళు ఎగ్జామిన్ చేసి దానికి ఏమి కాళ్ళు లెగ్ అవసరం లేకుంటే వాళ్ళ వెహికల్స్ అవసరం వెహికల్స్, తర్వాత 80% ఆఫ్ ది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అనుకున్నట్టయితే ఆటోమేటిక్ వెహికల్స్ వాళ్ళకి ఇస్తున్నారు.
అదేవిధంగా 60 years ఎబో ఉన్న వాళ్ళకు స్టిక్స్ వాళ్ళకు సపోర్ట్ స్టిక్ కూడా అది కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనకు ఒక పాంప్లెంట్ కూడా మనం రెడీ అయిపోతాం, ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరికి ఏమేమి అయిపోతాం అని. కాబట్టి ఆ పాంప్లెంట్ కూడా మనం తీసుకొని అన్ని బూత్లలో కూడా ప్రయత్నం చూపట్లయితే ఎక్కువ మొత్తంలో మనం చూసినట్లయితే ఎవరెవరికి ఏ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళని కూడా సర్వే చేసి వాళ్ళ మేనేజ్మెంట్ తీసుకుపోయి మళ్ళీ ఒక రోజు అక్రమంగా తరలిస్తున్న ₹1 కోటి విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం వేయడం జరిగిందన్నారు. ఒరిస్సా నుంచి అక్రమంగా తరలిస్తున్న 1000 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని పటేల్, హారన్, మండల్, బిస్వాస్, బసుదేవ్లను అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. పోలీసులు, ఎస్ఈబీ సంయుక్తంగా దాడులను నిర్వహించారని చెప్పారు. చేసి దాదాపు మొత్తం 27 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఇక్కడ ఎంసీడీ క్యాంప్ దగ్గర మన స్టేట్లోకి ఉద్దాయిలు ఈ పైలటింగ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒరిస్సా సంబంధించిన వాళ్ళు, తీసుకెళ్తున్న వాళ్ళేమో మధ్యప్రదేశ్ సంబంధించిన వాళ్ళు యూపీకి ఈ యొక్క పశువుల దానా లోడ్ ద్వారా దాని ముసుగులో ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఓకే, అందరికీ నమస్కారం. మనం ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో పోలీస్ వారు అయితేనేమి, ఎస్సీబీ వారు, అలాగనే ఏజెన్సీ ఏరియాలో మన సిఆర్పిఎఫ్ ఫోర్స్, సో అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఎస్పెషలీ గాంజా కల్టివేషన్ పైన, డెస్ట్రక్షన్ పైన స్పెషల్గా మనం ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ పరివర్తన కార్యక్రమం ద్వారా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎస్పెషలీ ట్రాన్స్పోర్టేషన్ దృష్టిలో పెట్టుకొని 24/7 రౌండ్ ది క్లాక్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో త్వరగా వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడంతో పాటు అదర్ ఆస్పెక్ట్స్ మనం ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫారెస్ట్ ఏరియాలో ఈ ఫుడ్ ట్రాక్ ద్వారా కూడా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్న సమాచారం మేరకు దానిపైన కూడా మనం నిఘా పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మనకు ఎస్టర్డే మోతుగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపు ఒక 1000 కిలోస్ ఆఫ్ గంజా ట్రాన్స్పోర్ట్ అవుతున్న సమాచారం మనకు లోకల్ ఇన్ఫార్మేట్స్ ప్రజల ద్వారా మోతుగూడెం ఎస్ఐ అలాగనే చింతూరు ఇన్స్పెక్టర్ అండ్ ఏఎస్పీ వాళ్ళ టీంకు వచ్చిన సమాచారం మీద మనం నిఘా పెట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ మానిటర్ చేస్తున్న ముందు పైలట్ ఎవరైతే వెళ్తున్నారో మోటార్ సైకిల్ ద్వారా అలర్ట్ చేసాను కోసము వాళ్ళను మనం పికప్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే మనకు ఈ క్యాటిల్ ఫీడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఒక లారీని ఆపేసి మనం చెక్ చేసినప్పుడు దాంట్లో దాదాపు 1000 కిలోస్ ఆఫ్ డ్రై గాంజా దాదాపు ఒక్కొక్కటి ఈచ్ 25. పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక పోరు మరింత రసవత్తరంగా మారింది. రోజుకో ఎత్తుగడతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు తలో వ్యూహం అమలు చేస్తున్నాయి. అధికార పక్షం దూకుడుకు అడ్డు వేయాలని ప్రతిపక్ష తెలుగుదేశం వ్యూహం రచించింది. ఆకివీడు నగర పంచాయతీలో 20 వార్డులకు ఇన్ఛార్జీలను నియమించింది. ఆకివీడులో టీడీపీ 13 వార్డుల్లో, జనసేన 6 వార్డుల్లో, సిపిఎం 2 వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. వైసీపీ పార్టీ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులను దింపబోతోంది. ఆక్వారంగాన్ని కుదేలు చేశారు, కుదేలు అయిపోయింది ఆక్వారంగం. మనం మళ్ళీ గాల్లో పడాలంటే సైకిల్ తెప్పించుకోవాలి. చౌదరి గారు ఒక్కనే కాదు
ఆక్వారంగాన్ని కుదేలు చేశారు. కుదేలు అయిపోయింది ఆక్వారంగం. మనం మళ్ళీ గాల్లో పడాలంటే సైకిల్ తెచ్చుకోవాలి. అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని టీడీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మడకశిర పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతపురం పెట్రోల్ బంక్ వద్ద నిరసన చేపట్టి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాదయాత్ర చేసేటువంటి క్రమంలో మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే డీజిల్ పైన, పెట్రోల్ పైన సెస్ వేసేలేదు, వ్యాట్ విధించలేదు. ఒకవేళ గత ప్రభుత్వాలు విధించిన అవన్నీ రద్దు చేస్తామని ఆ రోజు మాట చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాట చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మడమ తిప్పి 1 లీటర్ పైన, డీజిల్ పైన, పెట్రోల్ పైన దాదాపు 30 రూపాయల సెస్సులు వేసి ప్రజలు పీడిస్తున్నారు. ఈరోజు భారతదేశంలోనే ఎక్కువ డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు ఎక్కడైనా ఉన్నాయంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి సెస్ కానీ, వ్యాట్ కానీ అన్నీ తగ్గిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన పేపర్లో మేమేమాత్రం తగ్గించము అని చెప్పి మరియత్తుని ప్రజలు మోసగించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 2.5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయలు డీజిల్ పైన, పెట్రోల్ పైన అదనంగా సెస్, వ్యాట్ వేసి ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి, రక్తం తాగినటువంటి ఘనత వైఎస్ఆర్ పార్టీది. 2.5 సంవత్సరాలు 30,000 కోట్ల. అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులను చట్టపరంగా శిక్షించాలని కర్నూలులో విద్యార్థులు ధర్నాకు దిగారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని అనంతపురం నగరంలో శాంతియుతంగా ఎస్ఎస్బిఎన్ విద్యార్థులపైన, విద్యార్థి సంఘాల నాయకులపైన లాఠీచార్జ్ చేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దిలేటి ప్రకాష్ రాజు డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను, విద్యార్థి సంఘాల నేతలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. నూతన విద్యా విధానం 2020 పేరుతో పేదలకు విద్యను దూరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సంఘాలపై, విద్యార్థి నాయకులపై దాడులను వెంటనే విద్యార్థులపై పోలీసుల లాంటి చార్జీలు
వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ను వణికిస్తున్న జికా వైరస్, యూపీలో సెంచరీ దాటిన జికా వైరస్ కేసులు. ఖమ్మం జిల్లాలో త్రుటిలో తప్పిన ప్రమాదం, బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన బైక్. బైంసాలో శివుడి విగ్రహం ధ్వంసం, రహదారిపై నిరసనకు దిగిన గ్రామస్తులు. కర్నూలులో విద్యార్థి సంఘాల ధర్నా, విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.